హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే అయిపోవటం మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో తంజాకి గ్రాఫ్ పెరగబోతోంది. ఇది నిజం. తను ఏడుస్తుంది సింపతి అని కొంతమంది హేటర్స్ వచ్చి చెప్పినా కూడా తన హేటర్స్ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇన్నిసార్లు క్యాప్టెన్సీ కంటెండర్ అయింది, లాస్ట్ వరకు వచ్చింది. ప్రతిసారి ఇలా సపోర్టింగ్ ఎక్కువ అంటున్నారు కానీ ఆమెనే తీసి పక్కన పెడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది ఈ ఎపిసోడ్లో. దాని గురించి మాట్లాడదాం. అలాగే ఇమాన్యువల్ అన్న అయితే నెక్స్ట్ లెవెల్లో టాస్క్లు ఆడాడు, క్యాప్టెన్ కూడా అయ్యాడు. దానివల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ ఉంది. దాని గురించి మాట్లాడదాం. ఇంకా దివ్య ప్లాన్ చేసే తనుజాని తీయేసిందా, దాని గురించి మాట్లాడదాం. ఇంకొచ్చేసి 2 టీమ్స్గా డివైడ్ అయ్యారు వీళ్ళు, క్యాప్టెన్ అయిన వాళ్ళు, క్యాప్టెన్ కాని వాళ్ళు అని. ఇమాన్యువల్ అలాగే దివ్య, సుమన్ శెట్టి అన్న వీళ్ళు క్యాప్టెన్ అయ్యారు కదా, ఇంకోసారి ఎందుకు క్యాప్టెన్ కాకూడదు, వాళ్ళని ఎందుకు వదలాలి, ఫస్ట్ వాళ్ళని తీయేద్దాం, మనం క్యాప్టెన్ అయ్యేకి ఈజీగా ఉంటుందని వీళ్ళు. ఇంకా ఈ పక్క రీతు అలాగే తనుజ వీళ్ళిద్దరూ కలిసి ఆడారు. ఇంకా బర్నీ గారు అయితే మధ్యలో ఉండిపోయారు, లేదండి ఆ పక్క లేదు ఈ పక్క లేదని. ఇంకా ఫస్ట్ రౌండ్లో రాము తంజా గారికి సపోర్ట్ చేస్తున్నానని బర్నీ గారిని పీకేశారు. బర్నీ గారు కూడా ఏం ఫీల్ అవ్వలేదు, తను చాలా రోజుల నుంచి క్యాప్టెన్ కావాలని కష్టపడుతుంది, తను అయినా నాకు హ్యాపీ అని వదిలేశారు. ఇంకా సెకండ్ రౌండ్ సాయి వచ్చాడు, ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోయి అందరినీ కెలుకుతున్నాడు, ఒక క్లారిటీ లేకుండా వచ్చాడు అనుకుంటా. ఇంకా లాస్ట్కి దివ్యాని అయితే తీశాడు. ఇంకా థర్డ్ వచ్చేసి నిఖిల్ వచ్చాడు. నిఖిల్ తంజాకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి చెప్తూనే ఉన్నాడు ఒక వారం నుంచి. ఆయన సుమన్ శెట్టి అన్న అయితే తీసాడు. ఇంకా ఫోర్త్, ఇది బిగ్ బాస్ ఇన్స్టిట్యూట్, ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా వచ్చి ఆడొచ్చు అని. ఇక్కడ దివ్య వచ్చేసి ప్లాన్ చేసుకొనే తంజాని తీయేసింది. ఫస్ట్ నుంచి తంజా ఉండకపోతే వేరే వాళ్ళ క్యాప్టెన్ అయ్యేకి ఎక్కువ అవకాశం ఉందని ఎవరు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయి అంతా చెప్తుంది, ఫస్ట్ తంజాని తీసేయాలి. ఇంకా ఆ తర్వాత తంజా కూడా దివ్య దగ్గర అడిగితే సపోర్ట్ చేస్తానన్నట్టే చెప్పింది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కళ్యాణ్ నమ్మిచ్చాడు ఆ చేరు, ఇంకా వెన్నుపోటు పొడిచింది. ఫస్ట్ ఒకసారి క్యాప్టెన్సీ కంటెండర్లో తీసింది, ఇప్పుడు తను వచ్చేసి తంజాకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా తను ఉంటే తీరనని చెప్పింది కదా అని చేరిస్తే టకాని తంజాని తీపేసింది. అక్కడ తంజాకి చెప్పింది, ఇక్కడ కళ్యాణ్కి చెప్పింది, కానీ తంజాని తీయేసింది. ఎందుకంటే ఇమాన్యువల్ క్యాప్టెన్ అవ్వాలంటే నువ్వు ఉండకూడదు అని చెప్తాను. ఇక్కడ ఇమాన్యువల్ వచ్చాడు. ఫస్ట్ నుంచి ఇమాన్యువల్కి సపోర్ట్ చేస్తుంటే ఒప్పుకుంటారు, కానీ నీకు తంజాకి సపోర్ట్ చేస్తాను చైర్ తీసుకొని తనకి మాట ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఇమాన్యువల్కి సపోర్ట్ చేసింది. ఇది ఖచ్చితంగా పర్సనల్ గ్రడ్జ్ అనే చెప్పాలి. ఇద్దరికి పడడం లేదు, అది మటుకు నిజం. వీళ్ళిద్దరూ పడడం వాళ్ళ ఇష్టం, కానీ మధ్యలో బర్నీ గారిని బలి చేస్తున్నారు. ఇద్దరు ఏదైనా టాపిక్ వస్తే మధ్యలో బర్నీ గారిని తీసుకొచ్చి ఇరికిస్తున్నారు. ఆయన పాపం లైవ్లో కూడా చెప్తున్నారు, వీళ్ళిద్దరూ కుట్టుకొని మళ్ళీ నన్ను బలి చేసేలాగే ఉన్నారే అని. అక్కడ మాట్లాడాడు, ఇక్కడ మాట్లాడాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, దివ్య నాకు ఒక మాట చెప్పి ఉండాల్సింది, తంజాని తీయేస్తున్నానని, నాకేం చెప్పకుండా తీయేసింది అని. ఇంకా తనుజ అయితే తీయేసిన వెంటనే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా ఈసారి మటుకు సింపతి, తను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అలా చెప్పకూడదు. ఎందుకంటే సీరియల్ యాక్టింగ్ ఇది ఒకటి ఉంది అని చెప్పకూడదు. ఎందుకంటే ఈసారి జెన్యున్గా ఇన్నిసార్లు క్యాప్టెన్సీ కంటెండర్ అయింది, చాలాసార్లు లాస్ట్ వరకు వచ్చింది, క్యాప్టెన్ కాలేకపోయింది. ఈసారి అవుతుందని గట్టి నమ్మకంతో ఉంది, కాలేకపోయింది. ఇంక ఖచ్చితంగా ఏడుస్తారు. తను ఒక మనిషి, మీరు సీరియల్లో ఉంది కదా అని ఎప్పుడు సీరియల్ యాక్టింగ్ అంటే కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా ఈరోజు ఎవరున్నా ఆ పొజిషన్లో ఏడుస్తారు. ఖచ్చితంగా క్యాప్టెన్ అవుతాను అనుకొని కాకపోతే. ఇంకా ఈరోజు అయితే ఫుల్ ఆడియన్స్ నుంచి సపోర్ట్ వస్తుంది ఇంకా గట్టిగా తంజాకైతే. ఇంకా లాస్ట్కి ఇమాన్యువల్ అలాగే రీతుకైతే ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో ఇమాన్యువల్ టాస్క్లో వస్తే ఎలా ఆడతాడో తెలుసు కదా. అక్కడ భోగి టాస్క్లో కూడా పవన్ని ఎంతసేపు హోల్డ్ చేసి పెట్టుకున్నాడంటే అంతసేపు హోల్డ్ చేసి పెట్టుకున్నాడు, ట్రైన్ ఎక్కనీయకుండా. ఇంకా ఈ టాస్క్లో కూడా ఇమాన్యువలే గెలిచి క్యాప్టెన్ అయ్యాడు. ఇప్పుడు క్యాప్టెన్ అయిన దానికంటే నామినేషన్లు రాని దానికే ఎక్కువ బాధపడుతున్నారు. తన ఫ్యాన్స్ కూడా ఎప్పుడన్నా నామినేషన్లోకి వస్తావు, ఎప్పుడన్నా నీకు ఓటు వేద్దాము అనుకుంటూ ఉంటారు. ఇది చాలా ఖచ్చితంగా నష్టమే. ఇంకా దగ్గర ఇంకో 5 to 6 weeks ఏమో ఉంది. ఇప్పుడు వచ్చి ఓటు ఏమన్నా విన్నర్కి వచ్చే కష్టం అవుతుంది. మా ఓటు వస్తాడు, మేము ఓట్లు గుద్దుతాం, మీరు ఓట్లు వేస్తే కుదరదు, అందరూ ఓట్లు వేయాలి. ఫస్ట్ నుంచి ఎన్నిసార్లు నామినేషన్లో ఉంటే అంత ఓట్ బ్యాంక్ ఎక్కువ అవుతుంది. ఒకసారి 10 మంది వేస్తే 20 మంది, 30 మంది, 40 మంది అట్లా పెరుక్కుంటూ పోతుంది. ఇప్పటికే చాలా లేట్ చేశాడు. ఇంకా నెక్స్ట్ వారం కూడా నామినేషన్లో ఉండడు. ఖచ్చితంగా క్యాప్టెన్ కంటే ఇక్కడ నామినేషన్లో ఉండడమే ఇమాన్యువల్కి ముఖ్యం. ఎందుకంటే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది, అందుకే నామినేషన్లోనే ఉండాలి. కానీ మిస్ చేసుకున్నాడు. కానీ నామినేషన్లోకి రావడానికే భయపడుతున్నాడు. ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్లో కూడా చూసుంటాడు, ఎంతమందిని అడిగాడు ఎలా క్యాప్టెన్ అవ్వడానికి తాపత్రయపడ్డాడు అని.
టాస్క్లు అయితే బాగా ఆడుతున్నాడు, కానీ నామినేషన్స్ అంటేనే భయపడుతున్నాడు. ఇంకా చూసుకోవాలి. ఇంకా ఆ తర్వాత అన్న వరుసకు నామినేషన్లోకి వస్తే బాగుంటుంది. ఆ తర్వాత కూడా ఇంకా ఇలాగే ఉంటే కష్టమే.